ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆదికాండం 24వ అధ్యాయం మనం ధ్యానం చేసుకున్నట్లయితే అబ్రాము యొక్క భార్య అయిన సారా ఈ లోకంలో 127 సంవత్సరాలు జీవించి ప్రభునందు నిద్రించినట్లుగా మనం గమనించుకోవచ్చు. ఆ తర్వాత 24వ అధ్యాయంలో అబ్రాము బహుకాలం గడిచిన తర్వాత వృద్ధుడై ఉండును. అన్ని విషయములలో యెహోవా అబ్రామును ఆశీర్వదించెను. నిజంగా అబ్రాము ఆ కాలంలో బహు సంపద కలిగిన వాడు. అంతే దానికి సూచన ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదానికి గుర్తు. అంటే ఆ కాలంలో ఎవరైతే ఎక్కువ ఆస్తులు కలిగి ఉంటారో వాళ్ళు దేవుని చేత దీవింపబడిన వారు అని అర్థం. ఇప్పుడు అలా కాదులే, ఇప్పుడు కలికాలం వచ్చింది కదా. దైవభక్తి కలిగిన వారు అనేక మంది పేదరికంలో ఉన్నారు. దేవుడంటే లెక్కలేని వారు అన్యులు చాలామంది ధనికులుగా ఉన్నారు. ఇక్కడ ఈ ప్రస్తుతం అలా ఏం కాదు, కానీ అప్పుడు అబ్రహాం కాలంలో మాత్రం ఎవరైతే ఎక్కువ సంపద కలిగి ఉంటారో వాళ్ళు మాత్రం దేవుని యొక్క దీవెనలో పొందుకున్నవారు అని అర్థం. అయితే అబ్రహాం అన్ని విషయంలోనట దేవుని చేత ఆశీర్వాదం పొందినవాడు అని చెప్పబడుతూ ఉంది. అయితే అబ్రహాము ఇక్కడ మనం గమనించాలి, అబ్రహాం యొక్క బాధ్యత భారం అనేది దేవుని చిత్తంలో వివాహం అవ్వాలంటే అందరూ దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండాలి. దేవుని చిత్తం చేయడానికి భారం బాధ్యత కలిగి జీవించాలి. ఇక్కడ అబ్రహాం యొక్క బాధ్యత మనం గమనించాలి. ఎలియాజరుని పిలిచి ఏమంటా ఉన్నానంటే, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో, ఎవరి మధ్య అయితే నేను జీవిస్తూ ఉన్నానో అన్యుల్లో ఒకరిని కాక నా కుమారుడైన ఇస్సాకుకు ఎవరైతే దేవుడిని నమ్మిన వారు ఉంటారో నా స్వదేశానికి వెళ్ళి నా బంధువుల యొద్ద విశ్వాసులు కలిగిన వారిని విశ్వాసికి ఇచ్చి వివాహం చేయడము ఎంతో మేలు. క్రైస్తవుడికి ఇచ్చి వివాహం చేయడం అనేది అది ఎంతో మేలు అని అబ్రహాం ఉద్దేశించాడు. నా స్వదేశం వెళ్ళి నా బంధువులకు విశ్వాసులు ఉంటారో వాళ్ళకి వెళ్ళి నా కుమారుడిని ఇచ్చి పెళ్లి చెయ్యను అని అంటా ఉన్నాడు. నిజంగా అబ్రహాము దేవుడిని చిత్తం చేయడానికి, దేవుడిని చిత్తంలో వివాహం చేయడానికి ఎంతగానో భారం కలిగి బాధ్యత కలిగి జీవిస్తూ ఉన్నాడనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, తల్లిదండ్రులుగా అబ్రహాం అనేది ఎంత మంచి బాధ్యతను కలిగి ఉన్నాడో ఇక్కడ మరోసారి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే బైబిల్ వాక్యం కూడా చెప్తూ ఉంది, చీకటికి వెలుగుకి ఏం పొత్తు, విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు ఎక్కడనే. నిజంగా విశ్వాసకి ఏం పొత్తు లేదు. అందుకనే విశ్వాసి పెళ్లి చేసుకోవడమే దేవుడిని చిత్తం. అందుకనే తల్లిదండ్రులుగా అబ్రహాము ఆ విధంగా ఆలోచన చేశాడు. అంతే దేవుని చేత దీవించబడిన తర్వాత, దేవుని చేత గొప్ప ఆశీర్వాదం పొందుకున్న తర్వాత కూడా నిజంగా దేవుని చిత్తంలో వివాహం అవ్వాలనేది నిజంగా దానికోసం ఎంతగా ప్రయాసపడతా ఉన్నాడో, ఎంత ఆలోచన చేస్తూ ఉన్నాడు అనేది మనం గమనించాలి. మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం పొందుకుంటే ఈ లోకంలో అనేక మంది కంటే ఉన్నతంగా ఉంటే మన మాటలు, మన క్రియలు అన్నీ మారిపోతాయి. మన సూటబుల్ పర్సన్ చూసుకుంటాం, మన తగ్గొట్టోళ్ళని మనం చూసుకుంటాం. దేవుని చిత్తం అనేది అక్కడ రాదు, అక్కడ దేవుని చిత్తం అనే ఆలోచన రానివ్వము. కానీ ఇక్కడ అబ్రహాం అయితే ఏం చేస్తూ ఉన్నాడట, నా స్వదేశం వెళ్ళి నా బంధువులు విశ్వాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నా కుమారుడిని ఇచ్చి వివాహం చెయ్యని మధ్యవర్తికి చెప్తా ఉన్నాడు. ఇక్కడ రెబెకాని మనం జ్ఞాపకం చేసుకుందాం. రెబెకా మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడిని ఆమె కూడలేదు. అంటే ఆమె పరిశుద్ధంగా ఉందండి. పెళ్ళిడికి వచ్చింది ఆమె.
సహాయం చేసే ఆమెగా ఉంది, సేవకులకి పరిచర్య చేసే ఆమెగా కనబడతా ఉంది. గుడ్ అండ్ వర్క్, మంచి పనిగత్తనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలియాజరు చాలా ఒంటెల్ని తీసుకొచ్చాడు. ఆ ఒంటెలకి నిజంగా ఆ నీరుని తోడి ఒంట్లకి పెట్టడం అనేది, ఆ సేవకునికి పరిచయం చేయడం అనేది మామూలు విషయం కాదు. అక్కడ అర్థమైపోతుంది రెబ్కా యొక్క పరిశుద్ధత, రెబ్కా యొక్క పరిచర్య, రెబ్కా యొక్క మంచి పనిగత్తితనం అనేది. నిజంగా ఇప్పుడు సమాజంలో స్త్రీలు ఇలా ఉండాలి. యవనస్తులైన స్త్రీలు, వివాహానికి సిద్ధపడుతున్న స్త్రీలు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. రెండోదిగా పరిచర్య చేసేవారిగా ఉండాలి. మూడోదిగా మంచి పనిగత్తై ఉండాలి. రెబ్కాలాగా మనం కూడా వివాహం విషయానికి, లేకపోతే మనం వివాహ ఏజ్ వచ్చినప్పుడు మనం సిద్ధపడే ఉండాలి. ఇవన్నీ కలిగి ఉంటేనే వివాహానికి యోగ్యులుగా చెప్పబడుతూ ఉంది. మూడోదిగా ఎలియేజర్ని మనం చూసుకుందాం. ఆయన ఇక్కడ మధ్యవర్తిగా కనబడుతూ ఉన్నాడు. అబ్రాము తన కుమారుని గురించి వివాహం నిమిత్తము, ఒక పని నిమిత్తము ఒక మధ్యవర్తిగా ఎలియేజర్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మధ్యవర్తి ఎలాగ ఉండాలి? తుత్తు మంత్రం కాదు. ఇక్కడ యేసునామములో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేయు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి కనిపెడతా ఉన్నాడు. ప్రభువా, నా యజమానుడు ఇచ్చిన పనిని నువ్వు త్వరలో సఫలం చేయి ప్రభు అని అడుగుతూ ఉన్నాడు. నిజంగా ఇక్కడ మధ్యవర్తులుగా ఉన్న మనము, మధ్యవర్తులుగా ఏదైనా వివాహ విషయంలోనూ, ఏదైనా వివాహ కార్యక్రమాల్లోనూ, ఎవరికైనా వివాహం చేయాలన్నా, ఎవరికైనా మ్యాచెస్ సెట్ చేయాలన్నా వాళ్ళ విషయాల్లో మనం ఎలా ఉండాలట? ప్రార్థన కలిగి ఉండాలి. ప్రభువా, నేను వచ్చిన కార్యము సఫలం అవ్వాలి ప్రభువా అని ప్రార్థన కలిగి ఉన్నాడు, ఉపవాసం కలిగి ఉన్నాడు, సిద్ధపడి ఉన్నాడు. ఆయన తుత్తు మంత్రం ప్రార్థన చేయలే, ఏదో టైంపాస్ చేయట్లే, సీరియస్గా దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నేను వచ్చిన కార్యము త్వరగా సఫలం చేయ ప్రభు అని వేడుకుంటూ ఉన్నాడు. ఈరోజు మనం మధ్యవర్తులుగా ఉన్నామేమో. మనం మధ్యవర్తులుగా ఎలా దేవుని చిత్తంలో ఆధారపడి ఉంటా ఉన్నామా? దేవుని చిత్తంని భారం బాధ్యత కలిగి చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం అనేది గమనించాలి. ఇక్కడ లాభం ఫ్యామిలీ గురించి మనం గమనించుకున్నట్లయితే నిజంగా అబ్రాహాము చెప్పిన మాటలన్నీ ఎలియాజరు లాభాన్ని చెప్పినప్పుడు రెబ్కాని ఎలియాజరుతో పంపడానికి, అబ్రాహాము యొక్క కుమారునికి ఇస్సాకు ఇవ్వడానికి లాబాను ఒక మాట అంటా ఉన్నాడు. దేవుని వలన కలిగిన కార్యము మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఇది దేవుని చిత్తము కాబట్టి మేము అవునని కానీ కాదని కానీ మేము చెప్పలేమయ్యా. నిజంగా ఆమె ఎక్కడ ఉంది, నువ్వు తీసుకొని వెళ్ళి వివాహం జరిగించు. ఇది దేవుని చిత్తం కాబట్టి, వాళ్ళు విశ్వాసులు, మేము విశ్వాసులం కాబట్టి, ఇది దేవునికి అనుకూలమైనది కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకో అని నిజంగా రెబ్కా యొక్క ఫ్యామిలీ మాటిస్తూ ఉన్నారు. అయ్యా, నువ్వు చెప్పిన మాట ప్రకారంగా ఈ జరుగుతున్న ఈ కార్యం మేము చూసి ఇది అవునని కానీ కాదని కానీ చెప్పజాలం, ఇది దేవుని చిత్తం, నువ్వే జరిగించు. ఇక్కడ ఇస్సాకుని మనం గమనించాలి. దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తున్నట్లుగా కనబడుతూ ఉంది. దేవుని చిత్తం చేయడం కోసం ఓర్పు సహనం కలిగి ఎదురు చూస్తూ ఉన్నాడు. అయ్యో, నా ఏజ్ అయిపోతూ ఉంది, అందరికి అయిపోతుంది, నాకు ఇంకా పెళ్ళి అవదేంటి, లాగా అనిరాలను తీసేసుకుందాం, వాళ్ళని తీసేసుకుందాం. నో, నా తల్లిదండ్రులు విశ్వాసనిచ్చి చేయాలనుకుంటూ ఉన్నారో, దేవుని చిత్తం చేయాలనుకుంటూ ఉన్నారో, దేవునికి అనుకూలమైనది నాకు చేయాలనుకుంటూ ఉన్నారో, అదే నాకు ఇష్టము, అదే నాకు మేలు, అదే నాకు శ్రేష్టమని భావిస్తూ ఉన్నాడు. అందుకే ఓర్పు సహనం కలిగి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు యవనస్తులైన మనము ఈ ఇస్సాకులాగా ఎదురు చూసేవారుగా ఉన్నామా? తొందరపడేవారుగా ఉన్నామా? ఏది దొరికితే చేసేసుకోవడానికే.
మన సొంత ఆలోచనతో, మన సొంత జ్ఞానంతో మనకి ఇష్టపడిన వారిని మనం చేసుకుంటా ఉన్నాం. దేవునికి ఇష్టాన్ని పక్కన పెట్టేశాం. దేవుని చిత్తానికి అనేక మంది దేవుని చిత్తంలో చేయాలని ఎదురు చూసేవారిని అది పొరపాటుగా మనం ఛాన్స్ ఇవ్వట్లే. దేవుని చిత్తానికి మన సమయం ఇవ్వట్లే. దేవుని చిత్తం చేయడానికి మనం ప్రయత్నం చేయట్లే. కానీ ఇస్సాకు మాత్రం దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని చిత్తం చేయడం కోసము ఓర్పు సహనం కలిగి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాలి ఇవన్నీ. అబ్రాహాము కూడా దేవుని యందు దేవుని చిత్తం చేయాలని ఎంతో ప్రయాసపడతా ఉన్నాడు. దేవుని చిత్తానికి అనుకూలంగా తన బిడ్డడైన ఇస్సాకును ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. తన మధ్యవర్తిని రెడీ చేస్తూ ఉన్నాడు. ఎలియాజరు వెళ్ళి రెబెకను ఆ యొక్క ఫ్యామిలీని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నిజంగా అందుకే కీర్తనలో దావీదు అంటాడు కదా, కీర్తనలో 19వ కీర్తన 14వ చరణంలో, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగును గాక. నిజంగా మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము ఎలా ఉంది? దేవునికి అంగీకారంగా ఉన్నాయా? మన నోటి మాటలు దేవునికి అంగీకారంగా ఉన్నాయా? మన హృదయపు ఆలోచనలు, మన హృదయపు తలంపులు దేవునికి అంగీకారంగా ఉన్నాయా? ఒకసారి ఆలోచించేద్దాం. కానీ ఇక్కడ అబ్రాహాము బాధ్యత కలిగి దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి ఎంతో బాధ్యత కలిగి నిజంగా నా స్వదేశం వెళ్ళి నా బంధువుల యొక్క అక్కడ ఉన్న విశ్వాసులు క్రైస్తవుల్ని తీసుకొచ్చి నా బిడ్డడికే వివాహం చేయని అప్పగిస్తూ ఉన్నాడు. రెబెక ఎంతో పరిశుద్ధంగా ఉండి దేవుడిని పరిచర్య చేస్తూ, సేవకులు పరిచర్య చేస్తూ, మంచి పనిగత్తిగా బాధ్యత కలిగి భారం కలిగి జీవిస్తూ ఉంది. మధ్యవర్తి అయిన ఎలియాజరు, నేను వచ్చిన కార్యక్రమం త్వరలో సఫలం చేయి ప్రభువా, నా యజమానుడు చెప్పిన ప్రకారంగా నా యజమానిని ఆశీర్వదించిన దేవా, ఈ కార్యక్రమాన్ని కూడా నువ్వు దీవించు, ఆశీర్వదించని ప్రార్థన పరుడుగా ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. లాబాను కూడా నిజంగా ఇది దేవుని వల్ల కలిగిన కార్యం కాబట్టి మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలం, ఇది దేవుని చిత్తానుసారంగా జరుగును గాకనే యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ఇస్సాకు కూడా దేవుని చిత్తం చేయాలని ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు. దేవుని చిత్తం కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. అందరిలా గాబరపడట్లే, అందరిలా తొందరపడట్లే, ఓర్పు సహనం కలిగి ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని చిత్తం చేయడమే నాకు ఎంతో మేలు, ఎంతో సంతోషమని ఆనందిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఆత్మీయ కోణంలో ఆలోచన చేసినట్లయితే ఇక్కడ అబ్రాహాము తండ్రైన దేవునికి సాదృశ్యంగా ఉంటా ఉన్నాడు. ఇస్సాకు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంటా ఉన్నాడు. ఎలియాజరు పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యంగా ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. రెబెక సంఘానికి వధువుగా సాదృశ్యంగా కనబడుతూ ఉంది. దేవాది దేవుడే యేసుక్రీస్తుకి వివాహం నిమిత్తం పరిశుద్ధాత్మ దేవుడినే సంఘాన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. రెబెకని రెడీ చేస్తూ ఉన్నాడు. ఇది మనం గమనించాలి. దేవుని చిత్తంలో వివాహం అవ్వాలంటే అందరూ దేవుని చిత్తానికే అనుకూలంగా ఉండాలి. దేవుని చిత్తం చేయడానికి బాధ్యత కలిగి మనం దేవునికి అనుకూలంగా ఉండాలి. మన మాటలు, మన హృదయ ధ్యానము, హృదయపు ఆలోచనలు అన్నీ దేవుని దృష్టికి అంగీకారం అవ్వాలనే మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుని చిత్తం చేయడం అంటే ఇది. దేవుని చిత్తంలో వివాహం అవ్వడం అంటే ఇది. మన సొంత ఆలోచనలు వద్దు, మన సుబుద్ధిని ఆధారం చేసుకోనక, మన సొంత ఆలోచనలు ఆధారం చేసుకోక, దేవుని చిత్తాన్ని కేంద్రం చేసుకొని, దేవుని చిత్తం మీద ఆధారపడి దేవుడిని చెప్పినట్లుగా మనం చేయడమే అది దేవుని చిత్తము.